బీబీ అంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్. సెకండ్ బీలోనే బిజినెస్ అని ఉంది. బిజినెస్ అంటే అమాంగ్ ఫోర్ వాల్స్ మధ్య కూర్చోపెట్టి చదువు చెప్తే బిజినెస్ చేయగలుగుతాడండి. బయటికి పోతే మనోడికి ఎవరైనా జాబ్ ఇవ్వాలి. బీబీ చేసి జాబ్కి వెళ్ళకూడదు, జాబ్ ఇవ్వాలి. జాబ్ చేయకూడదు, జాబ్ ఇవ్వాలి. జాబ్ ఇవ్వాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఏంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే, మనము ఇందాక చెప్పుకున్న 5 బెనిఫిట్స్లో దీంట్లో ఫస్ట్ ఏమంటే 3 yearsకి 6 సెమిస్టర్స్, 3 2 6 సెమిస్టర్స్, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2 6 సెమిస్టర్స్లో ఒక్కొక్క సెమిస్టర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? కార్లు, బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, వీల్స్ ఎలా తయారవుతారన్న కంపెనీకి తీసుకెళ్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి తీసుకెళ్తాం. అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, మార్కెటింగ్ తయారైన వస్తువు ఈ కారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా చేస్తున్నారు, సీ ఉంటే బై షిప్ ద్వారా ఎలా అవుతుంది, సీ లేకపోతే బై కార్గో ఎలా జరుగుతుంది, వీటిని కంట్రీ అయితే లాజిస్టిక్స్ బై రోడ్ ఏంటి, బై లాజిస్టిక్స్ ఏంటి, ఇదంతా నేర్చుకుంటారు మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. కానీ ఇదంతా లోకల్గా మనకు దొరకడం కష్టం కదండి. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా తీసుకెళ్ళాలి. మీరు ఇంతమంది పిల్లలకు అవుట్ ఆఫ్ స్టేషన్ తీసుకెళ్లాలంటే బస్సు కావాలి, స్టేయింగ్ కావాలి, ఫుడ్ కావాలి, వాళ్ళ కేర్ తీసుకునే అవకాశం కావాలి, సేఫ్టీ సెక్యూరిటీ కావాలి. ఇదంతా మీరు చెప్తాను జరుగుతుంది లాస్ట్ 15 years నుంచి. నిజంగానా సార్? లాస్ట్ 15 years కాశ్మీర్ టు కన్యాకుమారికి ఎవ్రీ 3 months ట్రైన్స్, ఫ్లైట్లు, మొత్తం రూమ్ బుకింగ్. ఇండస్ట్రీ ఏంటి నేను చెప్పిన ఆటోమొబైల్స్, కార్లు ఏంటి, బైక్లు ఎలా తయారవుతున్నాయో అలాంటి ఇండస్ట్రీ విజిట్ చేసాం. కియా, మన అనంతపురం కియా ఇండస్ట్రీ తీసుకెళ్ళాం, ఢిల్లీలో హోండా కార్ ఇండస్ట్రీ తీసుకెళ్ళాం. ఇది చాలా రిస్క్తో కూడుకుంది గ్రాంట్గా. అవును, ఎవరు చేయట్లా. బీబీ అంటే క్లాసులో కూర్చోబెట్టి కొన్ని లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు, తెలుసా మీకు? లక్షల ఫీజు ఉన్నాయి. తీసుకునివ్వండి లక్షల ఫీజు. బిజినెస్ మెయిన్ ప్రోగ్రామ్ అనగానే లక్షల ఫీజు తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. కాకపోతే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి తీరి చెప్తున్నారండి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, లెక్చరర్ అనే వ్యక్తి స్టూడెంట్స్కి ఎలా చెప్తున్నాడండి? లెక్చరర్ అనే వ్యక్తి సబ్జెక్టులు బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తున్నాడు. స్టూడెంట్ సబ్జెక్టులు బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నాడు. 95% స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారు. స్టేట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని ఏమంటున్నారు తెలిసిన? ఇంటెలిజెంట్ పర్సన్, క్లవర్ స్టూడెంట్ అంటున్నారు. ఇంటెలిజెంట్ క్లవర్ స్టూడెంట్ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, ఐఐటి ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు వచ్చింది అంటున్నారు కదా, ఎంసెట్ ర్యాంకులు అంటున్నారు కదా, అనకూడదు. తప్పు. 12 times బైహార్ట్ చేస్తున్నారు, 12 times రాపిస్తున్నారు. లెక్చరర్ బైహార్ట్ చేసి చెప్పాడు, స్టూడెంట్ బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తాడు. ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్ జరిగింది. చెప్పండి ఏంటి ఫ్యాక్టర్? అదే వాడు నేర్చుకుంటున్నాడు, బైహార్ట్ చేశాడు, ఇద్దరు బైహార్ట్ చేశారు. లెక్చరర్ బైహార్ట్ చేశాడు, స్టూడెంట్ బైహార్ట్ చేశాడు. మరి ఇంటెలిజెంట్ ఎక్కడ వచ్చాడు? క్లవర్ ఎలాగయ్యాడు? మెమొరీ బాయ్ అయ్యాడు, మెమొరీ గర్ల్ అయ్యాడు. 12 times చదివిచ్చేసి 12 times రాసేసరికి గుర్తు పెట్టుకొని బై బర్త్ బ్లడ్ లో కొంత మెమొరీ, కొంత టెక్నిక్ ఎదుగుంటుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ మీద, ఆ బై బర్త్ తెలివి మీద, దాని మీద మెమొరీ ఎగ్జామ్ రాసి ర్యాంక్ వచ్చింది. కానీ అసలు ఎక్కడైనా ప్రాక్టికల్ జరిగినాయి వీళ్ళకి? ఏమన్నా అసలు క్లాస్ రూమ్ లో తీసుకెళ్ళి బయటకు ఏదైనా చూపించారా? ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ యాక్చువల్ బయటకు చూపించాలి. అసలు నా కోరిక 4th class నుంచే ప్రతి సబ్జెక్ట్ ప్రాక్టికల్ చేయించాలి. అది కరెక్ట్ సార్. 4th class నుంచే చేయించాలి. కొంచెం మారాలి. క్లాస్ రూమ్కి థియరీ చెప్తారు, బైహార్ట్ జరుగుతుంది, నేను తెలివి అనుకుంటున్నాము మార్క్స్ని చూసి. కాదు. దానిని మనం ఏం చేస్తున్నామంటే, ఈ బీబీలో ఆ కసి తీర్చుకుంటున్నాం. ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సెకండ్ సెమిస్టర్కి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. టెక్స్టైల్స్ అంటే ఏంటి? సరదాగా మనం బట్టలు వేసుకున్నాం, కానీ దీని వెనకాల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? జిన్నింగ్ ఇండస్ట్రీ. జిన్నింగ్ తర్వాత స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, అప్రెల్, ప్యాకింగ్, మార్కెటింగ్, ఇలాగ 8 రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక బట్ట ఎలా తయారవుతుందని ముంబై, అహ్మదాబాద్, సూరత్, కోయంబత్తూర్ అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం మేము. థర్డ్ సెమిస్టర్కి ఫార్మా ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మెడిసిన్స్ ఎలా తయారవుతుంది, ఒక సాలడన్ టాబ్లెట్, ఒక డోలో 600, కాఫ్ సిరప్ ఎలా తయారవుతుంది, అలాంటి చోట తీసుకెళ్తాం. ఇక 4th sector సరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఒక చాక్లెట్ ఇండస్ట్రీ, ఒక బిస్కెట్ ఇండస్ట్రీ ఎలా తయారవుతుంది, ఫుడ్ సంబంధించినవన్నీ, బ్రెడ్ ఏంటి, కేక్ ఏంటి, పిజ్జా ఏంటి, హట్ ఇవన్నీ ఎలా తయారవుతుంది. అంటే ఒక 6 months ఒక టూర్ ఉంటుంది అనుకో. అదే ఎవ్రీ సెమిస్టర్ 6 months అంటాం. సెమిస్టర్ 6 months. ఇట్లా 4th 5th సరే బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ అంటే హాట్ డ్రింక్స్ ఏంటి, సాఫ్ట్ డ్రింక్స్ ఏంటి, లైక్ కోకోకోలా, థమ్స్ అప్, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఏంటి, వాటర్, కెల్లీ ఇవన్నీ ఎట్లా బిస్లరీ ఎట్లా జరుగుతున్నాయి. 6th sector సరికి ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ అంటే
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. మార్నింగ్ నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్న ప్రతి వాడే వస్తుంది. సోప్స్ ఏంటి, పేస్ట్లు ఏంటి, బ్రష్లు ఏంటి, ఇవన్నిటిని కలిపి FMCG అంటాం. అంటే స్టూడెంట్ రోడ్డు మీద కనిపించే వెహికల్స్ గురించి, మనం ఒంటి మీద వాడే బట్టల దగ్గర నుంచి, బాగా లేకపోతే మెడిసిన్ దగ్గర నుంచి, తాగే డ్రింక్ దగ్గర నుంచి, తినే పదార్థం నుంచి అన్ని ఎన్ని రకాల వస్తువులు తయారవుతున్నాయి భూమిపైన, అన్ని రకాల వస్తువులను తెలుసుకున్నాడు. ఇది బిజినెస్ నాలెడ్జ్ అంటే. ఈ బిజినెస్ నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను బ్రతకలేను అనే భయం ఉంటుంది ఎవరికైనా, ఇంకా 10 మందిని బ్రతికిస్తానే ధైర్యం ఉంటుంది. ఇంకో చిన్న విషయం చెప్పుకోండి అంజలి గారు ఇక్కడ. ఏంటి చిన్న విషయం అంటే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం చెప్తున్నారు పిల్లకి, అమ్మ బాగా చదువుకో, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాగా బ్రతుకుతావు. కాలేజీకి వెళ్ళారు పిల్లలు, కాలేజ్ లెక్చరర్ ఏం చెప్తున్నాడంటే, అరే బాగా చదువుకో, బాగా చదువుకుంటే మంచిగా జాబ్ వస్తే బాగా బతకొచ్చు. అందరూ ఉద్యోగస్తులు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పెద్దదాకా ఏం చెప్తున్నారంటే అందరికి, జాబ్ చదువుకుంటే జాబ్ వస్తే బతకొచ్చు అని. అరే చిన్నప్పటి నుంచి నువ్వు బ్రతకడమే కాదు, 10 మందికి నువ్వు జాబ్ ఇవ్వగలగాలి అనే మాట చెప్పుంటే, నేను 10 మందికి జాబ్ ఇవ్వాలని నేను చేయాలని ఆలోచించేవాడు. ఈ కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అయ్యేవి. అప్పుడు బ్రహ్మాండంగా బ్రతుకుతాడు. దేశం, ప్రపంచము వెల్త్ క్రియేట్ అవుతుంది. అందరూ జాబ్ చేస్తుంటే వెల్త్ క్రియేట్ చేసేది ఎవరు వస్తున్నారు? ఎవరు జాబ్ ఇచ్చేది? ఎవరు అసలు జాబ్ ఇచ్చే ఎవరు తయారు చేయట్లా, మనమే తయారు చేస్తున్నాం. తయారు చేయడం కూడా తప్పు అవుతుంది, ప్రోత్సహిస్తున్నాం అని. తయారు చేయడం మళ్ళీ కంపెనీ కింద వెళ్ళిపోతుంది. తయారు చేస్తున్నాం, మేము IIT స్టూడెంట్స్ తయారు చేస్తున్నాం అంటే తయారు చేయట్లా, ప్రోత్సహిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఇలాంటి జరుగుతుండాలి.